వేదాల్లోనే మొత్తం సైన్స్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పి ప్రచారం చేయడం చూస్తాం. ఇదే దయానంద సరస్వతి మరి ఇంత గొప్ప పండితుడు ఒక ఆచారాన్ని పెట్టినాడు. ఏంటి ఆచారం అంటే, వితంతువు పునర్వివాహం చేసుకున్నటకు వీలు లేదు, కానీ నియోగ అనే పద్ధతిలో ఆమె ఇతరులకు పిల్లల్ని కనిపెట్టాలా అని చెప్పేసి ఒక వ్యభిచారాన్ని కుటుంబ వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. వితంతు పునర్వివాహం చేసుకోవటానికి వీల్లేదు, కానీ ఆమె 11 మందితో 11 సార్లు పిల్లల్ని కనొచ్చు అక్రమంగా. అంటే కుటుంబం వెలుపల ఉండాల్సిన వ్యభిచారాన్ని కుటుంబం లోపలికి తీసుకొచ్చేశాడు. అటువంటి గొప్ప పండితుడు ఈ దయానంద సరస్వతి. ఇది महर्षि जी चतुर्थ समुल्लासम के पुष्ट 101 पर बता रहे हैं कि एक स्त्री 11 पुरुष के साथ नियोग कर सकती है. 11 మంది పురుషులతోనే ఒక స్త్రీ నియోగ ద్వారా కలిసి పిల్లల్ని కనొచ్చు. అసలు స్త్రీని ఏ విధంగా చూసేవాళ్ళంటే ఒక ప్రొడక్షన్ మెషిన్ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్ లోకి ఒకటి రా మెటీరియల్ వేస్తే ఇటు ఫినిష్డ్ గుడ్స్ వస్తుంది. అట్లా స్త్రీలను ఒక ప్రొడక్షన్ మెషిన్ లాగా చూసి ఆమె ఇలా మైండ్ సెట్ ఏంటంటే ఆమె యోనిలోకి వీర్యం గారిస్తే ఆమె కడుపులోంచి బిడ్డ బయటికి రావాలా. ఒట్టి ప్రొడక్షన్ మెషిన్ ఆమె. మహాభారత 5:39 అదే రాసినారు, నారద స్మృతి 12:19 అదే రాసినారు, మనుస్మృతి 9:96 అదే రాసినారు, స్కంద పురాణ బుక్ 5:3లో 103 చాప్టర్ లో కూడా 9 to 16 వర్సెస్ శ్లోకాలు అదే రాశారు. అసలు స్త్రీని ఒక ప్రొడక్షన్ మిషన్ లా చూశారు అంతే. ఇందులో సత్యార్థ ప్రకాశం అంటే ప్రశ్న జవాబు రూపంలో ఉంటుంది. అక్కడ ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు విధవరాళ్ళు వివాహం చేసుకుంటే మంచిది కదా, ఈ వ్యభిచారము లేకపోతే ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఇవన్నీ ఆపేయచ్చు కదా, ఎందుకు వివాహం చేసుకోకూడదు, పునర్వివాహం చేసుకోకూడదు అంటే చేసుకోవద్దని చెప్తాడు. ఆమె బ్రహ్మచార్యం పాటిస్తే ఎటువంటి చెడు జరగదని చెప్తాడు అని చెప్తూ, those whoever who cannot control their passions may beget children by having recourse to niyoga అని చెప్తూ ఆ విద్వరాల్ని నియోగ పద్ధతిలో నియోగ పద్ధతిలో పిల్లల్ని కనొచ్చని చెప్తాడు. అదే విధంగా ఒక కుటుంబంలో ఒక విధవరాలు ఉందనుకోండి, కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు. ఆ భార్య గర్భవతి అయితే ఆ భర్త కోరికలను అణుచుకోవటానికి వ్యభిచారి దగ్గరకు పోవద్దు. ఇంట్లో ఉన్న ఆ వితంతు దగ్గర పడుకొని ఆయన కోరికలు తీర్చుకోవాలా. అది లీగల్ అంట. అదే వ్యభిచారి దగ్గర పోతే అది అడల్టరీ అంట, వ్యభిచారం అంట, అది ఇల్లీగల్ అంట. ఇంతటి మహాపండితుడు. ఈ సత్యార్థ ప్రకాశంకి రెప్యుటేషన్ ఒక బుక్ ఉందండి. ఉపేంద్ర కుమార్ అని ఒక అతను రాశాడు. ఈ సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి రాసిన ప్రతి అధ్యాయాన్ని ఆయన రెఫ్యూట్ చేస్తూ కౌంటర్ గా ఆయన ఒక బుక్ రాశాడు. ఇది సత్యార్థ ప్రకాశం అయితే ఆయన రాసిన బుక్ పేరు నియోగ్ చూత్యార్థ ప్రకాష్. అది బూతు, కానీ ఆయన అదే టైటిల్ పెట్టినాడు. ఎందుకంటే ఈ దయానంద సరస్వతి అన్నాడు అంత బూతును గుప్పించినాడు సమాజంలోకి. ఎంత చండాలము. ఇంట్లో విధ్వరాలు ఉంటే ఆ విధ్వరాలకి ఎట్లా వివాహం చేసి ఆమె జీవితాన్ని ఎట్లా సెటిల్ చేయని ఆలోచిస్తామా, లేకపోతే విధ్వరాలు ఉంది అని చెప్పేసి ఇంకొకటి ఆ భార్య గర్భవతి అయితే పోయి ఆ విధ్వరాల దగ్గర పడుకొని కోరికలు తెచ్చుకుంటాడా? ఈ చూత్యార్థ ప్రకాశ్ అనేది ఆన్లైన్ లో దొరుకుతుంది, పీడిఎఫ్ కాపీ. మీరు జస్ట్ చూత్యార్థ ప్రకాశ్ అని ఇంగ్లీష్ లో టెక్స్ట్ చేసినా కానీ గూగుల్లో మీకు లింక్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని హిందీ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగల వాళ్ళు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది దయానంద సరస్వతి ఎంత మూఢనమ్మకాలను ప్రవేశపెట్టాడు సమాజంలో అని చెప్పేసి. మనిషి కంటే ఒక ఆవుకు ప్రాముఖ్యతనిచ్చి ఆ ఆవును చంపితే
పాపమని, ఆవుని చంపితే దోషమని చెప్పేసి, కానీ ఆ ఆవుని రక్షించడానికి మనుషులను చంపితే పుణ్యం అని చెప్పేసి ప్రకటించినాడు. అంటే ఒక ఆవు కంటే కూడా మనిషి యొక్క ప్రాణం కంటే ఆవు యొక్క ప్రాణానికి విలువ ఇచ్చినాడు, ఆవు స్థితిని హెచ్చించినాడు, మనిషి స్థితిని తగ్గించినాడు. అంటే పశువు కంటే మనుషుడు హీనమైపోయినాడు ఈయన దృష్టిలో. ఈ చూత్యార్థ ప్రకాశ్ అనే బుక్ లో స్పష్టంగా ఈయన జ్ఞానవంతుడా అజ్ఞాన అని స్పష్టంగా ఎక్స్పోజ్ చేస్తాడు. సూర్యమండలంలో అంట ఇప్పటికీ మానవులు ఉన్నారంట, వాళ్ళు అక్కడ వేదాలు చదువుతారంట. ఈ మహాపండితుని యొక్క జ్ఞానం